తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో మరోసారి చిరుతపులి కలకలం సృష్టించింది. ఎంప్లాయీస్ క్వార్టర్స్ దగ్గర నాటుకోళ్ల షెడ్ పై రాత్రి దాడి చేసింది. ఈ దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ సీసీటీవీ ఫుటేజ్ ను యూనివర్సిటీ సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు అందజేశారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం పరిధిలోని దిర్శనపల్లిలో ఆదివాసీ మహిళలు నిరసనకు దిగారు. ఆదివాసీల మధ్య విభేదాలు సృష్టిస్తున్న కుజాశ్రీను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నర్సాపురంలో మెటల్ క్వారీని గ్రామస్తులందరూ సొసైటీగా ఏర్పడి ప్రభుత్వ అనుమతులతో ఏర్పాటు చేసుకుని ఐకమత్యంతో జీవనోపాధి పొందుతున్నామని, దీన్ని జీర్ణించుకోలేని కుజాశ్రీను క్వారీలో తనకు వాటా కావాలని, లేకుంటే క్వారీని ఆపేలా చేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపించారు. గ్రామంలోని కొందరికి క్వారీలో వాటా ఇప్పిస్తానని నమ్మించి వారితో క్వారీ ఆపే విధంగా ప్రయత్నాలు ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మాది దిర్శనపల్లి గ్రామం అండి, పోక్స్పేట పంచాయతీ అండి, రామచోడవరం మండలం అండి. అయితే మా కోరి కూడా ఎలా వచ్చిందంటే కారు నరసాపురంలో అరుణ అని ఒక ఆవిడ ఉందండి. ఆవిడ ఏం చేసింది ఏంటండి, పీటీ మాస్టర్ రామందోర కోచ్ రామందోరాను ఇప్పుడు చెప్తున్న శ్రీనండి, ఆదివాసి శ్రీనండి వచ్చి మా గ్రామంలో సంప్రదించారండి. మేము లేకుంటే సంప్రదించారు సారు. సంప్రదించే ఏంటమ్మా ఇలా సంప్రదించారు? మీరు ఆదివాసులే, మేము ఆదివాసులమే కదా, మాకే సంప్రదించాలి కదా. మా గ్రామానికి కూడా అంటే మా మీదికండి గొడవలకు వచ్చండి మా పోలీస్ రిపోర్ట్ దాకా రప్పించారండి. మరి మాకు కేసులు కూడా పెట్టారండి మా మీద. అయితే మరి రాత్రి కూడా మరి మన పోలీస్ అతను మన ఎంఆర్ఓ గారు వచ్చారండి. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారని అంటున్నారండి. కాదండి, న్యాయభద్రంగా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారండి. మేము కూడా న్యాయంగా మాట్లాడామండి. ఇది చేశారు సార్ అని వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా మాకు మామూలుగా మీరు ఒక కాగితం వాళ్ళు ఒక కాగితం రాసుకొని రండి అమ్మ అన్నారండి. వాళ్ళు వెళ్ళిపోయి ఇలా మీడియా తీస్తున్నారండి. తీస్తుంటే ఎందుకు తీస్తున్నారని మేము వెళ్ళి అడుగుతాం. మాకు అందరికి ఎంత బదిరేసి కొట్టేశారు సార్ అతను. మీరు అసలు మీరు కేసు ఏంటి, మీరు ఎవరు, మీరు ఇక్కడ ఎందుకు అని మా ఊరు వచ్చి మమ్మల్ని బెదిరించేస్తారు అతను. మరి పరిష్కారం ఏం చేస్తారో చేయండి సార్, మాకు అతనికి అరెస్ట్ చేయాలండి. మాది దిర్శనపల్లి గ్రామం అండి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో